కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ కౌంటర్ ఇచ్చారు. 14 ఏళ్లు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. రాష్ట్రంలో సంపదను పెంచి పేదలకు పంచు అనే నినాదంతో మాజీ సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. పార్టీ అధికారంలోకి రాగానే మేడిగడ్డలో 2-3 పిల్లలు కుంగితే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 85 పిల్లలలో 2-3 పిల్లలు క్రాక్ రావడంతో దీన్ని సాకుగా చూపి రైతులకు నీరు ఇవ్వడం లేదని విమర్శించారు. రాజకీయాలు ఏమైనా ఉంటే ఎన్నికల అప్పుడు చూసుకుందామన్నారు. మేడిగడ్డకు మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని కోరారు. ప్రజలను ఇబ్బందికి గురి చేస్తే ప్రతిపక్ష పార్టీగా పోరాడతామని హెచ్చరించారు కొప్పుల మహేష్. 2014 వరకు మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రాణాయిత చేవేళ్ళ తెస్తామన్నారు. శాంక్షన్స్ ఇచ్చింది కానీ ఎక్కడ కూడా ఒక తట్టెడు మట్టి తీయలేదు. ఎక్కడ కూడా పర్మిషన్ కూడా తీసుకురాలేదు. మరి అప్పుడు ఎందుకు తీసుకురాలి పర్మిషన్? 10 ఏళ్ళు వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు. మరి పర్మిషన్ తీసుకొని కంప్లీట్ చేయాలనుకుంటే కంప్లీట్ చేయొచ్చు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును 3 సంవత్సరాలు పూర్తి చేసిండు గౌరవ కేసీఆర్ గారు. మరి వీరు కూడా తలుచుకుంటే అప్పుడు చేయొచ్చు. కానీ చేయకుండా పర్మిషన్ కూడా తీసుకురాకుండా మహారాష్ట్ర నుంచి పర్మిషన్ తీసుకురాలే. ఒక పర్మిషన్ కూడా తీసుకురాకుండా దాన్ని ఇలా ముందు కొనసాగించకుండా ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసిందని ఒక దుష్ప్రచారం చేయడం. మరి ఇలా మీరే అధికారంలోకి వచ్చిన ప్రజలు మీకు పట్టం కట్టింది కదా. ఇప్పుడు దాదాపు పూర్తయినటువంటి ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఉన్నదో దానిలో 15-20% ఉంది, కంప్లీట్ చేయండి. మరి ఉద్దండాపూర్ నుంచి దాదాపు ఉద్దండాపూర్ అనేది మన నియోజకవర్గానికి పరిగికి ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.